చెప్పగలుగుతాను, 90% మిస్ అవ్వను. సో దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు. బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు. ఎందుకు చెప్తాను. యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది. మామూలు చూస్తాను లాస్ట్ గత 1 year నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి. 2005లో నేను సినిమా వేసాను, రామ్ సినిమా. అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే. అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేవు, మా టర్మ్స్ మనకు. అయినా మీరు వచ్చి ఆ రోజు నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు. సో టర్మ్స్ బాగాలేనప్పుడే మీరు నాకు హెల్ప్ చేశారు. ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి, చాలా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు. ఇది నాకు తెలుసు. సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద లేకుండా అందరు హెల్ప్ చేసేవాడు మీరు. అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు. బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా? అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్, నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోరీలో చెప్పాను. అరుంధతి అనే సినిమా 36 lakhs కొంటే 2 lakhs నేను రిలీజ్ రోజు కట్టలేదు. తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటూ కూడా నేను పట్టుకొని వెళ్ళి 2 lakhs ఇచ్చి వచ్చాను. తర్వాత వారు నాకు పిలిచి పెళ్లి పందిరి చేసే వరకు వదిలిపెట్టలేదు. నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే. అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను. నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు, ఇది రాకుంటే ఇది ఉండుంటే, అలాంటి ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్స్. ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము, రాకున్నా మాకేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం. ఫైనాన్షియల్ డ్యామేజ్ వరకు 2 ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం, అది పెద్ద విషయం కాదు. కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను. అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది, వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని. అది నా లైఫ్లో 3-4 ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి. దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు బాగా పెట్టారు. ఆ రోజు బాగా పెట్టారు. అండ్ అందుకే అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా అంత ఆడలేదు, బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు. ఆ సినిమా హిట్ అయింది, దాంతో మీ లైఫ్ మారిపోయింది. ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు సినిమాని ఇంత ఖర్చు పెట్టారు. దీని మీద నమ్మకం, కథ మీద నమ్మకమా, డైరెక్టర్ మీద నమ్మకమా, ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకేం తెస్తుంది? పేరు తెస్తుందా, డబ్బు తెస్తుందా? అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే. ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూశాడో, అందుకే నువ్వు కూడా షూటింగ్లో చూసినావు, ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపలా. ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు, ఎలా అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయండి అని చెప్పా. అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యావిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్, వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని. ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు, ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం. నేను అవన్నీ చూసేశాను. నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు. ఎందుకు? అది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక సినిమా ఇలా షేప్ అయింది, సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది, ఒకటి ఉంటుంది కదా, అదే ఎగ్జైట్మెంట్. అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగినట్టు చేయమని చెప్పాను. అండ్ దిల్ అప్పుడు కానీ లేదా మన లాస్ట్ సినిమా శ్రీనివాస్ కళ్యాణ్ కానీ మీరు షూటింగ్కి మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే వచ్చేవారు. ఈ సినిమాకి మీరు ఉట్టి 2 సార్లు వచ్చారు, అది కూడా గంట సేపు. ఎందుకు? డైరెక్టర్ మీద నమ్మకమా, లేదా మీరు బిజీగా ఉండి మీరు మా సినిమాని మీరు పట్టించుకోలేదా? అంటే 2 things. ఇప్పుడు అనిల్ రావిపూడి కానీ, వంశీ పైడిపల్లి కానీ, అలాగే ఇప్పుడు శ్రీరామ్ వేణు కానీ, అంటే నాతో వాళ్ళందరికీ బిగ్ జర్నీ, నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాం. అంటే వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫియర్ కాను. సో నాకు కథ దగ్గర అనిపించింది చెప్తాను, ఎడిటింగ్ రూమ్లో అనిపించిందే చెప్తాను. నాకు ఇలా అనిపిస్తుంది, మీరు చూసుకోండి, ఇలా చెయ్యండి అని నేను చెప్పను వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి నాకు క్వశ్చన్ వేస్తే దే విల్ అండర్స్టూడ్, అంటే నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్రేక్షకుల్లాగాని. కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతుంది, అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు. అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసినా వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవడానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా. సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది, ఇప్పుడు శతమానం భవ తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి, సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సతీష్కు చెప్పి కరెక్ట్ చేయడం. సో అది నా ప్రాసెస్.
ఏ సినిమాకు ఉండాలి, ఏ సినిమాకు ఉండకూడదని నేను ముందే ఫిక్స్ అవుతాను. సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణు శ్రీరామ్ సినిమానా? వేణు శ్రీరామ్ సినిమా 100% No మొత్తం doubt. ఇంటర్ క్రెడిట్. సో ఇంకోటి ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఏం అడుగుతారు, ఇప్పుడున్న దిల్ రాజు పాత దిల్ రాజుకి ఏం చెప్తాడని అందరూ అడుగుతారు. నేను అడిగేది అంటే అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజుకి ఏం చెప్తాడు? అది 22 years జర్నీ. Just అంటే అంటే సినిమా అంటే దిల్లు సినిమా నీకు మనకు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నీకు దుబాయ్లో సాంగ్ చేస్తుంటే సడన్గా బైక్ స్కిడ్ అయ్యి నీ కాలు పైన పడింది. అవును. కాలు పైన పడితే మధ్యాహ్నంకి వెళ్ళి షూటింగ్ ఆపేసాం. అది నాకు ఫస్ట్ ఫిలిం. షూటింగ్ ఆపేసిన తర్వాత చిన్న నీకు ఎయిర్లైన్ ఫ్రాక్చర్. వినాయక్ ఇక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. అన్న మీరు వెళ్ళి సాంగ్స్ తీసుకొని రండి అన్నాడు. నీకు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యి మన హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ డే షూటింగ్ చేయడానికి స్కోప్ లేదు. ప్యాకప్, అందరు రిటర్న్ వెళ్ళిపోవాలి. సో అప్పుడు లక్ష్మణ్ అంకులు, శిరీష్ అంకులు టెన్షన్లో ఉన్నారు. నేనేమో వెళ్ళిపోయి పడుకున్నాను. పడుకొని 4 o'clock లేసేసి శంకర్ మాస్టర్ డోర్ కొట్టి, మాస్టర్ రేపు నైట్ వెళ్ళిపోవాలి, నీకు ఇప్పుడు 2 పాటలలో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో ఒక్కసారి లిస్ట్ రాయని 6 గంటల వరకు కూర్చొని ఆయనతో రాపిచ్చి, ఇవి నితిన్ కాలు కింద పెట్టకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు అంటే శంకరు, నేను మళ్ళీ డిఓపిని పిలుచుకొని మేము కూర్చొని డిజైన్ చేసాం. డిజైన్ చేసి మీకు చెప్తే మీరు అందరూ ఏంటి షూటింగ్ ఉందా, ఎలా చేస్తారు అంటే ఇలా చేయబోతున్నాం, విల్ ఫినిష్ నెక్స్ట్ 2 days అని నీ కాలు కింద పెట్టనివ్వకుండా 2 రోజులు షూటింగ్ చేయించా. కూర్చొని స్టాండింగ్. అంటే నా మొదటి సినిమా, నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆ రోజు 2 రోజులు షూటింగ్ ఆగకుండా చేసుకొని వచ్చి రిలీజ్కి ముందు మళ్ళీ ఆర్ఎఫ్సికి వెళ్ళి ఆ బ్యాలెన్స్ షాట్లని 2 పాటల్లో తీసి మ్యాచ్ చేశాం. అవును. అంటే అది నా ప్యాషన్. అంటే మొదటి సినిమాలోనే నేను ఒక సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయగలిగా. అదే మామూలు రాజు నుంచి దిల్ రాజుగా షిఫ్ట్ అవ్వడం. అంటే నాట్ ఓన్లీ దిల్, ఇలాంటి సో మెనీ ఫిలిమ్స్కి సో మెనీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవన్నిటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే 58 సినిమాలకు రీచ్ అయ్యాను. అదే ఫస్ట్ సినిమా దిల్లప్పుడు కూడా మీ అన్నింటిలో మీరు చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యేవారు. ప్రతి దాంట్లో స్టోరీల నుంచి, సీన్స్ నుంచి. కొన్ని సీన్స్ మీకు నచ్చకుంటే మీరు వినాయక్ మీరు చెప్పలేకపోతే మీరు నా చెప్పేవాళ్ళు, నితిన్ చెప్పా ఈ సీన్ బాగా గుర్తున్నా, దాంట్లో ఉంటుంది ఒక ఎపిసోడ్, ఒకటి టాలీగట్ ఎపిసోడ్ ఉంటుంది ఒకటి. అది సినిమా లేదు. సో అది సో మీ ఉత్సాహాన్ని చూసే సుకుమార్ గారు సినిమా రైటర్ కదా, ఆయన పెట్టాడు సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది, మై నేమ్ ఇస్ రాజు అంటే ఒకటి వచ్చి ఎందుకంత ఫోజు మిమ్మల్ని చూసే పెట్టాడు డైలాగ్, గుర్తున్నా? బోర్డు మీద రాసి బోర్డు మీద. సో 2003 రాజుగారి దగ్గర ఉన్నదేంటి, ఇప్పుడు రాజుగారి దగ్గర లేనిదేంటి? ఉన్నది 2003కి ఇప్పటికీ ఉన్నది. సినిమా అంటే అవలీలగా ఎక్స్పీరియన్స్తో పాటు, వచ్చిన ఎక్స్పీరియన్స్తో పాటు సో ఈజీగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ సినిమా పైన ఇంకా అవగాహన ఉంది. ఇది సాధించాను. లేనిది 2003 నుంచి 2010 వరకు ఒక్కొక్క సినిమా తీస్తూ ఒక్కొక్క కొత్త డైరెక్టర్తో జర్నీ చేస్తూ అద్భుతమైన జాబ్ సాటిస్ఫాక్షన్తో జర్నీ చేశా. 2014 తర్వాత అంటే ఆ పీరియడ్ తర్వాత నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్కు షిఫ్ట్ అయిపోయి సో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా. అది ఇప్పుడు లేదు. ఆ ఎంజాయ్మెంట్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్, ఎంజాయ్మెంట్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎంజాయ్మెంట్ అంటే మార్నింగ్ 7కు నేను లొకేషన్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ప్యాకప్ వరకు ఉండి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే సీన్ గురించి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని 10 వరకు కూర్చొని అదొక ఎంజాయ్మెంట్ నాకు. ఐఎమ్ మిస్సింగ్ దట్. ఇప్పుడు ఆడియన్స్ సినిమా థియేటర్కి చెప్తారు మామూలు, ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు, అది ప్రొడ్యూసర్గా ఏం చేయాలో మీరు చెప్తున్నారు. ఫర్ అ చేంజ్ మీరు హీరో అయితే, హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు? ప్రొడ్యూసర్గా చెప్తున్న దిల్ రాజు చెప్తున్న అన్ని పాయింట్స్ని నేను నితిన్ ప్లేస్లో ఉంటే నేను ముందడిగేసి అరే ఇవన్నీ ముందు మొదలు పెడదామని మొదలు పెడతాను. సరే, దిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు ఏమంటారు నా పర్ఫార్మెన్సా, నాలో చూసిన చేంజ్ ఏంటి, మార్పు ఏంటి, ప్లస్ అండ్ మైనస్? ప్లస్లు చాలా. నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక 22-23 years నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు. అంటే నాకంటే సీనియర్ నువ్వు, యాక్చువల్ 1 year సీనియర్.
నేను 2003లో ప్రొడ్యూసర్ని అయ్యా, నేను నువ్వు 2002లోనే హీరో అయ్యా. ఈ మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫ్యాన్స్కి చాలా లాస్ అయింది. నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ 3 days గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఈ 3 రోజుల్లో మీ థాట్ ఏంటి? నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి? లేదు అంటే నాకు ఇప్పుడు 10th సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది. సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు. పోతే 14th రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షాట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. అంటే 90% నీకు తెలుసు, నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు. అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఆ 3 days అదే ఎనర్జీతో ఉన్నాను. ఎస్, నో ప్రాబ్లం, ఒకటి వస్తుంది. ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది, అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు, బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఎ మిరాకిల్. బట్ ఆ పీరియడ్లో యూఆర్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా 6th సెన్స్ కావచ్చు, చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు,